వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అశోక్ నేడు మహబూబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కోర్టు ముందు గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం భారీ అభిమానులతో కలిసి స్థానిక గ్రంథాలయంలో పట్టభద్రులను కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకూరి అశోక్ కుమార్ మాట్లాడుతూ అనేక మంది పట్టభద్రులకు నిస్వార్థంగా శిక్షణ ఇచ్చి అనేక ఉద్యోగాలలో స్థిరపడేందుకు సహకారం అందించాను అని బీఆర్ఎస్ పట్టభద్రులను ఉద్యోగాల పేరుతో నోటిఫికేషన్ల పేరుతో మోసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలని గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు ముడిపెట్టి తప్పించుకోవడానికి చూస్తుందని, అలా ఎప్పటికీ జరగనివ్వనని, తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రభుత్వంపై నిరుద్యోగుల పక్షాన నిరంతరం పోరాడుతానని, 2 లక్షల ఉద్యోగాలు సాధించే వరకు రాజధాని హైదరాబాద్ ప్రాంతంలో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ కి ప్రైవేటు సాఫ్ట్వేర్ తదితర కంపెనీలలో ఎక్కువ శాతం అవకాశాలు కల్పించే విధంగా పోరాటం చేస్తానని తెలిపారు. నినాదాలే మాట్లాడుకున్నట్టు చూసింది. ఇక్కడ మీరు వాయిస్ తీసుకుంటే అక్కడికి వచ్చిన ఆడ బిగ్ టీవీ వస్తుందో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అశోక్ సార్కి మొదటి ప్రాధాన్యత కల్పించాలని కోరుకుంటున్నాం. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. నిరుద్యోగుల గొంతుకు అశోక్ సార్ నాయకత్వం, నిరుద్యోగుల గొంతుకు అశోక్ సార్ నాయకత్వం. ప్రధాన పార్టీలన్నీ కూడా పక్కన పెట్టి నిరుద్యోగుల కోసం కొట్లాడిన మీరే మాకు న్యాయం చేయాలా, మీరే న్యాయం చేయగలుగుతారు, మీరే కొట్లాడగలుగుతారు, మీరే మాకు స్ఫూర్తి, మాకు పాఠం చెప్పారు, మాకు మద్దతుగా ఇవాళ ఎన్నో ఉద్యమాలు చేశారు. ప్రధాన పార్టీలు హామీలు ఇస్తున్నాయి, 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పినాయి, కానీ ఉద్యోగాలు మాత్రం వేయడం లేదు. ఆ ఉద్యోగాలు రావాలంటే మీలాంటి వాళ్ళు చట్టసభల్లో ఉండి మాకు మద్దతుగా నిత్యం విద్యార్థుల మధ్యలో ఉండి మా సమస్యల పరిష్కారానికి అశోక్ సార్ మాత్రమే న్యాయం చేస్తాడని వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 10 లక్షల మంది విద్యార్థులను సైన్యంగా తయారు చేసుకున్నారు. వాళ్ళ డబ్బులు పంపిణీ చేయడానికి, ఎన్నో రకాల మభ్యపెట్టడానికి ప్రధాన పార్టీలో వాళ్ళు వస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీని కాదని కూడా ఇవాళ అశోక్ సార్కి మొత్తంగా 3 జిల్లాల యొక్క ఉన్నటువంటి నిరుద్యోగులంతా, ఉద్యోగులంతా నా మద్దతుగా ఉన్నారు. ఎక్కడ స్టడియాలు పోయినా, గ్రంథాలయాలు పోయినా నాకు బ్రహ్మరథం పడుతున్నారు. కంపల్సరీ వాళ్ళ ఆకాంక్షలు కూడా నేను ఎక్కడ కూడా తగ్గకుండా ఇంతకుముందు అయితే పదవి లేనప్పుడు ఏ విధంగా నిరుద్యోగుల కోసం అయితే కొట్లాడానో
రేపు గెలిచినా కూడా వాళ్ళతోనే ఉంటా. కేవలం శాసనసభలో మనం మాట్లాడే సంవత్సరానికి మహా అయితే ఒక 2 గంటలు మాట్లాడుతున్నామేమో, కానీ ప్రతిరోజు నిరుద్యోగుల మధ్యనే ఉండి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పించడమే లక్ష్యంగా పనిచేస్తాను. వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంటు ప్రైవేట్ ఉద్యోగాలలో 75% స్థానికులకి రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ హామీ కూడా అమలు చేసే ప్రయత్నం కూడా ఒక్క మీటింగ్ కూడా పెట్టడం లేదు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగంలో తెలంగాణ వాటా 10% మాత్రమే, ఫార్మా రంగంలో తెలంగాణ వాటా 5% మాత్రమే. హైదరాబాద్ పేరుకు గొప్పగా నడుస్తుంది, కానీ తెలంగాణ బిడ్డల యొక్క నిరుద్యోగాన్ని మాత్రం పోగొట్టడం లేదు. హైదరాబాద్లో ఉన్న ప్రైవేటు ఉద్యోగాల లక్ష్యంగా అశోక్ సారు ఇలా పయనిస్తూ ఉన్నాడు. జియో నెంబర్ 46 బాధితులు రోడ్లు పట్టుకొని 11 నెలలుగా తిరుగుతూ ఉన్నారు. వాళ్లకు న్యాయం చేసే విధంగా జూన్ 10 నుంచి ప్రత్యేక కార్యాచరణ మొదలు పెడతాము. ఇవాళ గ్రూప్ 2 గత గవర్నమెంట్ వేసినటువంటి గ్రూప్ 2 ఉద్యోగాలకే ఇవాళ ఈ గవర్నమెంట్ తేదీలు ఇచ్చింది తప్ప ఒక్క పోస్ట్ కూడా పెంచలేదు. కంపల్సరీగా 783 ఉద్యోగాలకి మరో 1200 ఉద్యోగాలు యాడ్ చేసి గ్రూప్ 2లో 2000 పోస్టులు పెంచాలా. 1368 పోస్టుల గ్రూప్ 3 పోస్టులని 3000కు పెంచాలా. ఆగిపోయినటువంటి రిక్రూట్మెంటు గురుకుల రిక్రూట్మెంట్లో 3000 ఉద్యోగాలను మిగిల్చుకుంది గవర్నమెంటు. వాళ్ళ 3000 ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలా. మెగా డిఎస్ వేస్తామని మోసం చేసింది. 11,000 ఉద్యోగాలు వేశారు. 11,000 ఉద్యోగాల నుంచి 25,000 ఉద్యోగాలు పెంచాలా. ఇక్కడ మహబూబాద్ అంటే అంత గిరిజనులు. ఈ గిరిజనులకు ఎస్టీ విద్యార్థులు కూడా 125 మార్కులు సంపాదించారు, కానీ కానిస్టేబుల్ ఉద్యోగం రాలే. హైదరాబాద్లో 60 మార్కులు వచ్చినోడికి, 70 మార్కులు వచ్చినోడికి, 80 మార్కులు వచ్చినోడికి సెటిలర్లకు అందరికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇది తీవ్రమైన అన్యాయం. ఇక్కడ అందరికీ న్యాయం చేయాలంటే జియో నెంబర్ 46ని తక్షణమే తొలగించి వాళ్ళందరికీ న్యాయం చేయాలా. అదేవిధంగా టీచర్లకు ఉద్యోగులకు సంబంధించి 317 అనే జీవోని తీసుకొచ్చి చెట్టుకొకరిని పుట్టకొకరిని విసిరేసినట్టు విసిరేశారు. అంటే స్థానికత ఆధారంగా, అంటే ఇక్కడ వాళ్ళకి సీనియారిటీ ఆధారంగా పక్కన పెట్టి స్థానికత ఆధారంగా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా. వాళ్ళ యొక్క డిఏలు కూడా 4 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. ఏరియర్స్ అయితే ఒక్కొక్కరు ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఉద్యోగులకి ఈ ప్రభుత్వాలు బాకీ ఉన్నాయి. బాకీ ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఇవ్వాలా. డిఏలు ఎమ్మటే ఇవ్వాలా. ఉద్యోగుల యొక్క వాళ్ళకి అవసరాలు మొత్తం తీర్చాలా. నిరుద్యోగుల ప్రతి నోటిఫికేషన్ల గందరగోళాలు గురి చేస్తున్నారు. గ్రూప్ 2 గ్రూప్ 1 2 సార్లు రద్దయింది. రేపు జూన్ 9వ తారీఖు నాడు ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. దాంట్లో కూడా ఎలాంటి గందరగోళాలు లేకుండా కష్టపడ్డ వాడికి ఉద్యోగం ఇచ్చే విధంగా ఎగ్జామ్ నిర్వహించాలా. తక్షణమే గ్రూప్ 2 ఉద్యోగాలు కంపల్సరీ పెంచాల్సిందే. పెంచే వరకు అశోక్ సార్ యొక్క పోరాటం అనేది ఆగదు. రేపు